సిఐ మొత్తానికి నువ్వు చాలా గట్టివాడివి. ఈ మంత్రి గారిని లాకప్ వరకు తీసుకెళ్ళగలిగావు. మెడల్స్, ప్రమోషన్స్ లాంటివి ఏమైనా వచ్చాయా? ఎవరికి ఎప్పుడు ఏం రావాలో అప్పుడే వస్తుంది. అది కర్మ సిద్ధాంతం. మీరేం కంగారు పడకండి. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను, కానీ చెయ్యకూడని పనులు చేస్తే రాకూడని ప్రమాదాలు వస్తాయి. మీకు వచ్చింది కదా ఆల్రెడీ. లాకప్ వరకు వచ్చారు. నీలో సిన్సియారిటీతో పాటు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉందయ్యా. అలాంటప్పుడు నాకు వచ్చింది నీకు కూడా రావాలిగా. ఏమైనా వచ్చాయా? ప్రమోషన్స్, డిమోషన్స్, ప్రైజ్ మనీ? బెదిరింపులకు భయపడ్డానికి నేనేమి పిచ్చగాని అనుకున్నావా? నేను యూనిఫామ్ వేసుకోకముందే ఎవరైనా తప్పు చేస్తే ఉరికించి కొట్టేవాణ్ణి. ఇప్పుడే కొంచెం ప్రాబ్లం. ఆ లిమిట్స్, ఈ లిమిట్స్ అని పై ఆఫీసర్స్ అందరి వల్ల కొంచెం స్లో అవ్వాల్సి వచ్చింది. అయినా తప్పదని నేను ఫిక్స్ అయ్యాననుకో, నో లిమిట్స్, నో రూల్స్, నో ఆర్డర్స్, ఓన్లీ యాక్షన్. నాకెందుకో అనిపిస్తోంది మీరైతే నా యాక్షన్ ఒకరోజు చూస్తారు అని. నాకు ఎందుకో అనిపిస్తుందయ్యా, మనిద్దరం ఒకటే టైప్ అని. నేను కూడా నా రాజకీయ జీవితానికి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ ఉరికించి కొట్టుకుంటూ పైకొచ్చాను. కానీ ఇప్పుడే పదవని, ప్రెస్ అని, అధిష్టానం అని అన్నీ అడ్డొస్తున్నాయి. లేకపోతే నా ఉనికికి అడ్డొచ్చిన వాడి ఉనికే లేకుండా చేసేవాడిని. జాగ్రత్త సిఐ, అసలే రోజులు బాగలేవు. నేను కూడా అస్సలు బాగలేను. కలుద్దాం, ఇంకోసారి కలుద్దాం. కానీ లాకప్లో కాదు, మరో కొత్త ప్లేస్లో. అది కూడా నువ్వు ఊహించిన ప్లేస్లో. ఐమ్ వెయిటింగ్. విల్ సీ. అదేంటి బాబు అప్పుడే వెళ్తున్నారు? ఈ రోజు ఉండి. చాలా పనులున్నాయి అత్తయ్య గారు. మంజు ఫోన్ చేయకపోయినా వచ్చేవాడిని, కానీ మంజు ఫోన్ చేసి త్వరగా రండి అని అంటుంటే ఈసారి సంక్రాంతి పండగ అత్తగారింట్లో జరుపుకోవాలని నేనే హ్యాపీగా వచ్చేసాను. చాలండి, మీరు వస్తారో రారోనని అమ్మ ఒకటే ఫోన్ చేయమంటేను ఫోన్ నాటకమాడాను. మీరు దాన్ని దెప్పి పొడుస్తున్నారు. పండక్కి అల్లుడు కూతురు వస్తే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. మీరిద్దరూ రావడంతో నా సంతోషం ఎక్కువై నాకు ఆయుష్ పెరిగినట్టయింది. సరేమ్మా, మేము వెళ్ళొస్తాము. మంచిదమ్మా. అదేంటి అత్తయ్య గారు, పండగకి అల్లుడు వస్తే అల్లుడికి బట్టలు పెట్టరా? మీరేంటండి అడిగి మరీ బట్టలు పెట్టమంటున్నారు? నీకు తెలీదు, నువ్వు ఆగు. ఎంత లేని వాళ్ళైనా అల్లుడికి కూతురికి బట్టలు పెడతారు. మరి మీరేంటి, ఏదో ఒకటైతే పెట్టాలి కదా. పండక్కి అత్తగారు బట్టలు పెట్టారని నేను మా ఫ్రెండ్స్ దగ్గర గొప్పగా చెప్పుకుంటాను. బాబు అది అది అత్తయ్య గారు, పెట్టే బట్టలు ఇంపార్టెంట్ కాదు, బట్టలు పెట్టాలనుకున్న మీ మనసు గొప్పది. ఆ విషయం నాకు తెలుసు. మీరు నా కోసం బట్టలు కొన్నారు, వాటిని ఆ గదిలో పెట్టారు. అవి కాస్ట్లీ బట్టలు కాదని, వాటిని నేను తీసుకుంటానో లేదో అనే డౌట్ వచ్చి వాటిని ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. మీరెలాంటి బట్టలు పెట్టినా నాకు సంతోషం అత్తయ్య గారు. బాబు ఇప్పుడే తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి. తీసుకోండి బాబు. అత్తయ్య గారు, ఒక్క నిమిషం.
తీసుకోండి అత్తయ్య గారు, మీకోసమే తెచ్చాను. నాకా? ఎందుకు బాబు? తీసుకోమ్మా. మీ అల్లుడు గారు ప్రేమతో పెడుతుంటే కాదనకూడదు. ప్రతిసారి అత్తమామలు అల్లుళ్లకు కొత్త బట్టలు పెట్టడం మాత్రమే ఆచారం అని మన మీద బలవంతంగా రుద్దారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, అత్తామామలకు కూడా అల్లుళ్ళు బట్టలు పెడితే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో నాకు అర్థమవుతుంది. అత్తయ్య గారు, ప్లీజ్ తీసుకోండి. తీసుకోండి అత్తయ్య. సరే అత్తయ్య గారు, వెళ్ళొస్తాం. అలాగే బాబు. వెళ్ళొస్తామమ్మా.